హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే హర్షికి హెయిర్ కట్ చేద్దామని సలూన్కి అయితే వచ్చేసామన్నమాట. నార్మల్గా అయితే పిల్లలకి గుండు చేస్తారు కదా, అది 3 టైమ్స్ చేయించాలి. సో 3 టైమ్స్ 3 పుణ్యక్షేత్రాల్లో అయిపోయింది. ఒకటి వేలంగినిలో, అండ్ ఇంకొకటి వచ్చి కొండగుడి వైజాగ్, అండ్ ఇంకొకటి రాజమండ్రిలో చేయించుకున్నాం అనమాట. ఇలా 3 అయిపోయిన తర్వాత ఇప్పుడు తనకి డోరా హెయిర్ కట్ కావాలి అని అనింది. కొంచెం ఊహ తెలుస్తుంది కదా, సో డోరా ఎక్కువగా వాచ్ చేస్తుంది. సో డోరా హెయిర్ కట్ కావాలనింది. దానికి కావాల్సిన హెయిర్ కూడా ఉంది. సో అందుకనే ఫస్ట్ టైం హెయిర్ కట్ కోసం సలూన్కి అయితే వచ్చేసాం. ముందు వేరే సలూన్ అనుకున్నాము, అది క్లోజ్ చేస్తుంది. సో అందుకని ఇక్కడికి వచ్చాము. సో చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యామన్నమాట, ఎలా ఉంటుంది ఏంటి అనేది. కానీ తను కూడా చాలా హ్యాపీగానే ఉంది. కానీ హెయిర్ మాత్రం మీద పడుతుంటే చాలా చాలా చిరాగ్గా పడుతూ ఉండేది. దాన్ని మేము కొంచెం దగ్గరుండి మాట్లాడుతూ అవి ఇవి జోక్స్ వేస్తూ దాన్ని కొంచెం ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా మా చిన్న పాప కూడా వచ్చింది, తనకు కూడా హెయిర్ కట్ కావాలి అనింది వాళ్ళ అక్కని చూసి. కానీ దానికి హెయిరే లేదు, దానికి హెయిర్ కట్ అనింది. గోల గోల చేస్తుంటే సరే అని మా హస్బెండ్ కొంచెం బయటకు తీసుకెళ్లారు. లేస్ కానీ ఏమైనా తీసుకొద్దామని చెప్పి ఇలా ఎత్తుకొని చాలాసేపు ఆపడానికి ట్రై చేశారు, కానీ అది ఆగలేదు. సో ఆల్మోస్ట్ డన్, హెయిర్ కట్ అయిపోతుంది. నాకు కూడా కొంచెం పెద్దగా అయితే దాన్ని అల్లడం అవి నాకు రాదు. మీరు చూసే ఉంటారు, మ్యాక్సిమం నేను ముళ్ళు వేసుకొని లేకపోతే హెయిర్ లీవ్ చేసి అలా ఉంటానన్నమాట. సో ఫైనల్లీ హెయిర్ కట్ అయితే అయిపోయింది. ఈజీగా ఉంటుంది కదా 2 పిలకలు వేయడానికి. సో అందుకనే నేను కూడా ఓకే అని చెప్పేసాను అనమాట. సో బ్యాక్ సైడ్ అంతా కట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ డోరా కటింగ్ అనేది వచ్చిందనమాట. చూడండి ఎంత బాగుందో. అండ్ 2-3 ఫోటోలు కూడా తీసాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే డోరా కటింగ్ హర్షికి చాలా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ డన్. అండ్ అన్నీ ఒకే రోజు జరుగుతాయి అన్నట్టు నేను నార్మల్గా నా వర్క్ నేను చేసుకుంటున్నాను ఇంట్లో. అండ్ సడన్గా ఇయర్ రింగ్స్ లేవు కదా పాపకి, ఇయర్ రింగ్స్ తీసుకుందాం పదా అని మా హస్బెండ్ అండ్ అత్తయ్య మామయ్య అందరం కలిసి డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోయామన్నమాట. అది మాకు తెలిసిన షాప్. సో మా బాబాయ్కి తెలిసిన షాప్. సో వెళ్ళాము, ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాం అనమాట. చిన్నపిల్లలకి ఏముంటుంది, చిన్న ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగుందో. అండ్ అక్కడి నుంచి మేము బీచ్కి వెళ్ళాం. బీచ్లో ఆడుకొని ఇంటికి వెళ్ళి హెడ్ వాష్ చేసేసి ఆ తర్వాత అలా ఉంటే ఇంక సడన్గా అలా అనుకొని ఇంక షాప్కి వచ్చేసాం. ఎంట్రన్స్లోనే చూడండి వినాయకుడి ఫోటో, అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ చిన్న చిన్నవే పెట్టుకుంటాయి కదా పిల్లలు, సో చిన్న చిన్నవే చూసాం. దాంట్లోనే ఏంటండి బంగారం ఎంత కాస్ట్ ఉందో, దారుణం అంటే దారుణం. చిన్నపిల్లకి కొనడానికే 15,000 16,000 అయితే ఇంకేంటి మనం కొనేది. అవన్నీ చూసుకోవడం తప్ప నేను ఇంకేం చేయలేను అనిపించింది. అవన్నీ అలా చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఫైనల్లీ సెలెక్షన్ అయిపోయింది. అండ్ పిల్లలిద్దరూ అయితే చాలా గోల్ చేశారు. అది మాకు తెలిసిన వాళ్ళు షాప్ అవ్వడం వల్ల వీళ్ళు ఇంకా అల్లరి చేస్తుంటే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సో మేము కూడా ఏం అనలేదు. వాళ్ళు ఇంకా ఇద్దరు చక్కగా ఆడుకున్నారనమాట. ఇదేదో ఇంట్లో ఆడుకోవచ్చు కదా, బయట మాత్రం చక్కగా ఆడుకుంటారు, ఇంట్లో మాత్రం నా బుర్ర తింటారు అని అనిపించింది. సో ఫైనల్లీ అలా ఆడుకుంటూ ఉన్నారు. మేము బిల్లింగ్ అది చూస్తున్నాం అనమాట. వేసి దాని మీద డబ్బులు వేస్తున్నాం అనమాట. ఫైనల్లీ పర్చేస్ అయిపోయింది. అండ్ బయట ఒక మనిషి ఉంటాడు ఇయర్ రింగ్స్ కుట్టడానికి. సో తనకి 50-100 అలా ఇస్తే తనే ఫిక్స్ చేసేస్తాడు అనమాట నీట్గా. సో ఫైనల్లీ ఇలా వీళ్ళందరూ ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే సిల్వర్ ఎంత ఉంది, సిల్వర్లో వస్తువులు ఏమున్నాయి, సిల్వర్లో జ్యువెలరీ ఏముంది, అవన్నీ అలా చూసామన్నమాట. ఎంతైనా ఆడవాళ్ళకి చీరలు నగలు అంటే ఎంత ఇష్టమో కదా, ఏంటో అది బ్లడ్లోనే ఉంటుంది అనుకుంటా. సో ఫైనల్లీ బిల్లింగ్ కూడా అయిపోయింది. ఇంకా బయటకు వచ్చాము. ఇదిగోండి ఈ అంకులే. ఈ అంకుల్ కూడా మాకు తెలిసిన అంకులే అనమాట. సో ఎప్పుడు మేము ఈ అంకుల్ దగ్గరికే వస్తాము. సో ఇయర్ రింగ్స్ తీసి దానికి పెడుతున్నారు. పెట్టినప్పుడు భయపడుతుంది కదా, సో అటువైపు తాతయ్య ఇటువైపు నానమ్మ ఇద్దరూ కలిసి పట్టుకొని భయపడొద్దు అంటూ ధైర్యం చెప్తూ ఆ డాగిని చూపిస్తూ ఏదేదో చేస్తూ ఫైనల్లీ సో ఇయర్ రింగ్స్ కూడా కుట్టించేసాం. ఇది నేను 3rd టైం అనుకుంటా మార్చడం, ఎందుకంటే అవి చాలా సన్నగా ఉంటాయి కదా, తొందరగా అరిగిపోతాయి. అండ్ పిల్లలు ఆడే ఆటలకి అవి విరిగిపోతాయి. సో ఫైనల్లీ ఇది 3rd టైం అండ్ కుట్టించేసాం. ఫైనల్లీ లుక్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. డోరా విత్ ఇయర్ రింగ్స్ ఎంత క్యూట్గా ఉందో కదా హర్షి. అండ్ బ్లెస్ చేయండి, విష్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. బెల్ ఐకాన్ టచ్ చేయడం అసలు మర్చిపోవద్దు, ఎందుకంటే ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మరి బెల్ ఐకాన్ టచ్ చేయాల్సిందే.
అండ్ ఫైనల్లీ ఇదంతా అయిపోయిన తర్వాత అలా బయట కొంచెం స్నాక్స్ అవి మిరపకాయ బజ్జీ అవి తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.